ప్రధాన పార్టీల కార్యాలయాల్లోనూ భారత గణతంత్ర వేడుకలు ఘనంగా సాగాయి. హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి జెండా ఎగరేయగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంపీ వద్దిరాజ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ విద్రోహం పేరిట తెలంగాణ భవన్లో హెచ్సీయూ విద్యార్థులు ప్రదర్శించిన నాటకాన్ని గులాబీ నాయకులు తిలకించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండా ఎగురవేశారు. వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. మక్తుం భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తమ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్పీకర్ సారు నువ్వేనా చెప్పు మీ ముఖ్యమంత్రికి. పార్టీలు ఎవరు మారిరా? అందరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా. ఓయ్ మీరేమన్నా మారిరా? చూడండి, చట్టాలు, నిబంధనలు ఇవన్నీ చేతకాని వాళ్ళకు. ఇప్పుడున్నటి యువతరం చరిత్ర చదవక ఈ ఫలాలు ఎంత తీపియో గుర్తించలేకపోతా ఉన్నారు. ఎంతటి కష్టం ఒడ్డితే బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చినారో ఆ చరిత్ర తరువుతే యువతరానికి తెలుస్తుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. లౌకికవాదానికి తూట్టుపడిచే చర్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులై ప్రజల్ని మేలుకొల్పి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో చెప్పాల్సిన అవసరం ఈనాటి యువతరం మీద ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఓటు రైట్ అనేది చాలా పవిత్రమైనటువంటి హక్కు మన ప్రజాస్వామ్యంలో. కానీ మన దేశంలో దురదృష్టవశాతం అనేక మంది పక్క దేశాల నుంచి చొరబడతాలు వచ్చి భారతదేశ ఓటర్ లిస్ట్ లో కూడా వాళ్ళ పేరు నమోదైతా ఉన్నాయి. మజ్లిస్ పార్టీ గెలుపు కారణము అక్కడ ఉన్న ప్రజల ఓట్లు కాదు, అక్కడ ఉన్న దొంగ ఓట్లు కారణం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ రోజు భారత ఎలక్షన్ కమిషన్ తీసుకువస్తే దాని మీద కూడా తప్పుడు ప్రచారాలు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. 75 ఏళ్ల భిన్నమైన మతాలు, కులాలు, జాతులు వీటన్నిటి సమాహారమైన భారతదేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిస్థితులు లేవు. ప్రజాపాలనలో ఉండాల్సిన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధానాలు ఈరోజు లేవు. అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ఇద్దరు పోటీ పడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, ముఖ్యంగా మన రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు.